రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రజావేదిక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఎవరి ప్రవర్తన బాగోలేకపోయినా ప్రజలు క్షమించరని, ఇప్పటికే చాలా అరాచకాలు జరిగాయి, అన్నీ చూశామన్నారు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశామని, పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలపై దాడులు చేయొద్దని హెచ్చరిస్తున్నా అని చెప్పారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని, చెత్త తీస్తేనే సరిపోదు, మనసుల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం గుజరాత్లో పర్యటించారు. నేడు భారత్ విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతోందని, ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నారు. దీన్ని మనం ఓడించాలని, విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే దేశ అభివృద్ధి విఫలమవుతుందన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మ నిర్భర్గా మారాలని, ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని తెలిపారు. భారతదేశ అభివృద్ధిని భావితరాలను పణంగా పెట్టలేమని మోడీ పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జాప్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల దేశంలో ఏటా లక్షల మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రజల ఆరోగ్యానికి, నాణ్యమైన వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. మంగళగిరిలో ఎయిమ్స్ లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య సేవల డైరెక్టర్ జనరల్ సహకారంతో ఏర్పాటు చేసిన నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2025 ఆయన ప్రారంభించారు. విచ్చలవిడి యాంటీబయాటిక్స్ వాడకంపై హెచ్చరిక, వైద్య సేవల్లో లోపాలు తగ్గించి సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు సంధించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి రైతులపై లేదని అవినాష్ ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, ఈ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఓజీ సినిమాకు ₹1000 టికెట్ రేటు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.